ఆ ఇంటర్వ్యూ. సో యా, బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఆ మూవీ కలెక్ట్ చేసినంత యూనో కలెక్షన్స్ కానీ క్రేజ్ కానీ దట్ వాజ్ వండర్ఫుల్ ఫిలిం. సో అఫ్ కోర్స్ మీరు చూస్ చేసే విధానం చాలా చాలా బాగుండింది. చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. ప్రదీప్ రంగనాథన్ లైక్ ఓ ఇదా కదా మనం చూస్ చేయాలి, సో ఈ కాన్ఫిడెన్స్ కదా మనకి ఉండాలి అనేది ఉంటుంది. అండ్ యూ టెల్ మీ ఫర్ యూ లైక్ ఆ రోజు కలిసిన ప్రదీప్ రంగనాథన్ అండ్ నా ఆఫ్టర్ దీస్ మెనీ లైక్ ఇన్ని చేసి బ్లాక్ బాస్టర్స్ చేసిన తర్వాత ప్రదీప్ రంగనాథన్లో ఎనీ చేంజ్ పర్సనల్గా ఏదైనా అంటే? లైఫ్ స్టైల్ హెస్ చేంజ్డ్. ఓకే. To be truthful, for example, I used to get 400 rupees shirt in Spencer Plaza, all duplicate brands, all first copies. Now I'm able to get expensive shirts, but still I don't have the heart to buy it. So I go up to a level of 3,000, 4,000 or something, but still. So personally, I have not changed much. Though my lifestyle have changed a bit, but personally, I don't think there's much of a change. I'm still the same. Right, I can see that. Actually, ఆ చేంజ్ ఇన్ని సక్సెస్ వచ్చిన తర్వాత కూడా మీరు సేమ్ ఉన్నారు. సో ఫస్ట్ సినిమా అప్పుడు మీట్ అయ్యి ఇప్పుడు మీట్ అవుతుంటే అది అర్థం అవుతూ ఉండింది. అండ్ మమిత, యూ టెల్ మీ లైక్ సెట్లో యూనో బ్లాస్ట్ అయిన ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు? డూడ్ సెట్స్లో ఈ ఫిలిం. Every day was fun, you know. Each and every, like, one day it's big emotional scene, the next day it's fun, the dance portions we take. So for me, even the first day itself, like sir said, Kirti Anna was like very particular that I have to do the big emotional scene. Right. On day first I'm telling, and it was very hard for me because I had no idea and I was like very nervous. You sir, we can do another scene. You know, I asked him, but he said no. First day you do this and then see. But again, like he said, it was like after first day it was very easy for me to get into the character. So I think first day was blast for me. రైట్. తను కూడా ఏమంటారు గోల్డెన్ లెగ్ ఇప్పుడు ప్రేమలు బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ దాని తర్వాత ఇప్పుడు డూడ్తో మీరు మళ్ళీ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆల్రెడీ మా సెట్లో సగం మంది ఫోన్లో స్క్రీన్ సేవర్గా మీ ఫోటోనే ఉంది. అయ్యో. యా, దానివల్ల కొంతమందికి బ్రేకప్ కూడా అయ్యింది. అయ్యో అవల, బట్ థ్యాంక్ యూ, సో స్వీట్. సో ప్రదీప్ జీ, యూ టెల్ మీ లైక్ అంటే పిల్ల ఉంటే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అంటే పిల్ల ఉండట్లేదు, ఏంటి ఇది, ఎలా ఇది? That is the story of this movie. I can't talk about it much now. రియల్ లైఫ్లో ఏంటి పరిస్థితి? వి ఆల్వేస్ వాంట్ దట్ మసాలా. Yeah, real life lo I've never thought about this pelli. So correct only, no? అంటే కరెక్ట్. పెళ్ళి ఇస్ పర్ఫెక్ట్. Yeah. ఇది మాత్రం మీరు తెలుగులో బాగానే, ఇది ఏ లాంగ్వేజ్లో అయినా కరెక్ట్గా తెలుస్తుంది సార్. Okay, so it doesn't. I've not got that situation in my real life. కానీ మీ ఎక్స్ప్రెషన్కి మీరు చెప్పే ఆన్సర్కి సూట్ అవ్వట్లేదని మాకు అనిపిస్తుంది. యా, అదేదో ఒక ఇది ఉంటుంది కదా సార్, అది ఏంటది, ఏదో ఒక సినిమాలో ఉంటుంది, లేదు అబద్ధం అబద్ధం అని చెప్తూ ఉంటుంది కదా, అలా ఒకసారి మనం టెస్ట్ చేయాలి. లైట్ డిటెక్టర్ టెస్ట్. షార్ప్గా లుక్ ఇవ్వండి. షార్ప్గా లుక్కా సార్? ఓకే, ఇది కూడా మేము camera towards Mamita. What did Tell I do? us. You don't do పెళ్ళి anything. That's what పిల్ల you're asking. పిల్లోడు. Okay, first of all, I didn't understand the question. I'm so When you sorry. have a boyfriend, marriage doesn't happen. When you want to marry, there is no boyfriend. యా, Ah. బట్ ఇన్ Do you రియల్ have లైఫ్ any situations వాట్ like ఈస్ that? యువర్ No, స్టేటస్? I don't have any situations like that. When you like a person, they don't like you. When they like you, you don't like them. That's life. దట్స్ లైఫ్. సార్ మీ నన్ను అడుగు. యా, బ్రేక్ మీకు పెళ్ళి పిల్ల అలా కాకుండా డెఫినెట్లీ దట్ యూనో బ్రేకప్స్ అనేది కామన్ కదా సార్. ఇప్పుడు లవ్ గురించి ప్రదీప్ గారు చెప్తారు, మీ లైఫ్లో ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి అనేది. Many. నేను శరత్ గారిని అడిగితే ఇంటికి వెళ్ళగానే రాధిక గారు ఉంటారు కాబట్టి, సో ఈ క్వశ్చన్ నేను బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అలాంటి ఏం ప్రాబ్లం లేదు సార్. సార్ మీరు కీప్స్ ఆన్ కమింగ్ కదా. మీరు హస్బెండ్స్ని ఇప్పుడు నిజంగా మీరు రేపటి నుంచి మీ ఫోటో ఉంటుంది సార్ హస్బెండ్స్ గ్రూప్స్. లేదు, రాధిక తెలుసు.